నిర్జల ఏకాదశి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో నిర్జల ఏకాదశి చాలా పవిత్రమైనది మరియు మోక్షానికి దారి చూపించేది. నిర్జల అంటే నీరు లేనిది అని అర్థం. సహజంగా ప్రతి ఏకాదశికి మనం ఆహారం తీసుకోకుండా నీరు తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ నిర్జల ఏకాదశికి మాత్రం ఆహారంతో పాటు నీరు కూడా తీసుకోకుండా ఉండాలి. దీనిని పాండవ భీమ ఏకాదశి అని కూడా అంటారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం పాండవులలో రెండో వాడైన భీముడికి ఒక కోరిక ఉండేదంట. నేను ఇలాంటి ఏకాదశులు పాటించాలి అని. కానీ ఆహారం మీద ఉన్న మక్కువతో అది చేయలేకపోయేవారంట. తన తాతగారైన వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ కోరికని తెలపగా భీముడికి ఇలా సెలవిచ్చారంట వ్యాస మహర్షి. అదేంటంటే, నీవు ఈ నిర్జల ఏకాదశిని పాటించు. ఉదయాన్నే లేచి స్నానం చేసి సంధ్య చేసుకొని విష్ణు సహస్రనామం విష్ణు పారాయణం చేస్తూ ఇది మొదలు మరుసటి రోజు ద్వాదశి వరకు ఉపవాసం చేసి ద్వాదశి సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకొని భుజించాలి. ఇలా చేస్తే 24 ఏకాదశులు ఉపవాసం చేసిన పుణ్యాన్ని దగ్గించుకుంటారు. మరియు యమధర్మరాజు కూడా మనం శరీరం వదిలిన తర్వాత పాప పుణ్యాలని లెక్కించేటప్పుడు మాత్రం ఈ వ్రతం ఆచరించారా లేదా, ఈ ఏకాదశిని పాటించారా లేదా అని చూసుకొని ఒకవేళ పాటించినట్లయితే వారిని స్వర్గానికి పంపుతారంట. అంతటి మహత్తరమైన ఈ ఏకాదశి జూన్ 6వ తేదీన రానున్నది. సో ఆ రోజు పఠించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించి మోక్షాన్ని పొందుదాం.